హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఏంటంటే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి డిన్నర్కి వెళ్తూ ఉన్నాం. సో మీరు రెగ్యులర్గా మా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళైతే శీతల్ మరాఠీ అమ్మాయి గురించి మీకు తెలిసిందే. సో వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉన్నాం అనమాట. సో వెళ్ళగానే వాళ్ళ కారిడార్ అంతా చూడండి చెట్లతో నింపేసింది. సో తనకి మొక్కలంటే చాలా ఇష్టం. సో రెంటెడ్ హౌస్లో ప్లేస్ లేకపోయినా అందరి బాల్కనీలు ఆక్రమించేసింది అనమాట. సో అన్ని ఏది తనకి నచ్చినా కూడా ఇలా డెకరేట్ చేస్తూ ఉంటుంది. తన ముగ్గులు కూడా చాలా బాగా వేస్తుంది. చిన్నగా ముచ్చటగా దారబంధన దగ్గర వేస్తూ ఉంది. ఇప్పుడు ఏంటంటే ఎలుకలు ఎక్కువ వచ్చేసి ఆ ముగ్గు వేసినంతసేపు కూడా ఉంచట్లేదంట. వెలుకలు పాడు చేసేస్తున్నాయి. అందువల్ల జస్ట్ ఒక చిన్న స్టిక్కర్ లాగా వేసేసి ఇక ఊరికే ఉన్నాను అంటుంది. సో తను జాబ్ చేస్తుంది కాబట్టి టైం దొరికినప్పుడల్లా ఏదో ఒక ఇన్నోవేటివ్గా థింక్ చేసి డెకరేటివ్ ఐటమ్స్ చేయడం, లేదా పెయింటింగ్స్ వేయడం ఇలాంటివి చేస్తూ ఉంటుంది అనమాట. కాకపోతే ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఈ అమ్మాయిలో ఇల్లు ఏంటంటే అన్ని వస్తువులు కరెక్ట్గా ఆర్గనైజ్ చేసుకోలేదన్నమాట. సో ఇప్పుడు హాల్ వరకు ఓకే, మిగతా అంతా కూడా ఏంటంటే కొంతమంది కొన్ని వాటిల్లోనే టాలెంట్ ఉంటుంది. సో కొంతమందికి ఏంటంటే ఇల్లు ఎలా ఉన్నా పర్లే, మనం డెకరేటివ్ ఐటమ్స్ చేసి ఎక్కడో దగ్గర పెడితే చాలు అనుకునే మెంటాలిటీ కూడా ఉంటుంది అనమాట. కానీ ఇప్పుడైతే కొంచెం చాలా వరకు అంటే 80% బెటర్ అని చెప్పాలి. ముందైతే అసలు వాళ్ళ ఇంట్లో సోఫా ఉన్నా కూడా దాని మీద కూర్చోవాలంటే చుట్టూ ఏదో ఒక థింగ్స్ ఉండేటివి అనమాట. సో అందువల్ల పెద్ద కేర్ తీసుకోదు. అదే నేను అంటూ ఉంటాను, నీకు ముగ్గులు బాగా వేయడం వచ్చు, పెయింటింగ్స్ వచ్చు, ఇంకా ఈ అల్లికలు చాలా వచ్చు కదా నీకు అంటే, నీలాగా నాకు నీట్గా పెట్టుకోవడం రాదు కదా అని చెప్పి జోకులు వేస్తూ ఉంటుంది. ఇది చూడండి, ఒక బాటిల్ ఉంటే దానిలో ఇలా వేయాలి అనే థాట్ అయితే నాకైతే రాలేదు. సో తను చూడండి దాన్ని నింపి పెట్టేసి కలర్ఫుల్గా చాలా బాగుంది కదా. అదేవిధంగా వాళ్ళ ఫ్రిడ్జ్ కూడా. సో మొత్తం ఏ దేశంకి వెళ్ళినా ఒక్కొక్కటి స్టిక్కర్ తీసుకొచ్చి దీనికి అంటిస్తూ ఉంటారు. సో మొత్తానికి పైనంతా కూడా నిండిపోయింది, ఇక కిందంతా గ్యాప్ ఉందన్నమాట. సో అదే చెప్తూ ఉంది, ఇవన్నీ కూడా రీసెంట్వి, అంతకుముందంతా నువ్వు చూసినవే అని చెప్తూ ఉందన్నమాట. సో ఇంక తర్వాత తను ఏజ్ అయితే చిన్న ఏజ్ 35 years తనకు ఉంటుంది. తను హెయిర్ అంతా వైట్గా వచ్చేసిందని ఇక నాకు డై వేసుకోవడం ఇష్టం ఉండదు అని చెప్పి అలాగే వదిలేసింది అనమాట. ఆ హెయిర్ అంతా అలాగే వదిలేసింది. సో అందువల్ల ఏంటంటే కొంచెం లుక్ ఏంటంటే వయసు వచ్చినట్లు అనిపిస్తుంది అన్నమాట. సో 35 years అంటే ఎవరైనా నమ్ముతారా? సో అట్లీస్ట్ ఒక 45 అలా ఉంటుంది అనుకుంటారు కదా. సో తనకి 35 years ఓల్డే. సో అలాగే మెయింటైన్ చేస్తూ ఉంది. తను కానీ తన హస్బెండ్ కానీ అలాగే మెయింటైన్ చేస్తూ ఉన్నారనమాట. సో వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఫొటోస్ పాతవి, అంటే పెళ్ళైనప్పుడువి చూడండి ఎంత సన్నగా ఎంత స్లిమ్గా ఉందో. అదే ఇప్పుడు మేమిద్దరం కామెంట్ చేసుకుంటూ ఉంటాం. సో నాకైతే 9th month, నీకైతే 11th month అని చెప్పి. తను చాలా జోవియల్గా ఉంటుంది. అంతేకాకుండా సో మన ప్రణవ్ లాగా ఎవరితోనే కలిసిపోద్ది అనమాట. సో మేము అప్పుడు రెంట్కు ఉండేటప్పుడు ఆ స్ట్రీట్ ఎవరు ఏంటో అని నాకు అస్సలు తెలీదు. కానీ తను మాత్రం అందరితో వాళ్ళు మాట్లాడకపోయినా కొత్తగా వెళ్ళినప్పుడైతే అందరినీ పలకరిస్తుంది. సో తను ఉండే విధానాన్ని బట్టి వాళ్ళందరూ కూడా ఆ స్ట్రీట్ ఫ్రెండ్స్ అయిపోయారు. సో అప్పుడు ఏంటంటే అందరూ కొంచెం సేపు సాయంకాలం అయితే అందరూ బయట రావడం. ఎందుకంటే మేము అప్పుడు ఉన్న రెంట్ హౌస్లో ఉన్నప్పుడు మేము ఉన్న స్ట్రీట్ వచ్చి డెడ్ ఎండ్ అనమాట. సో డెడ్ ఎండ్ కాబట్టి ఎక్కువ వెహికల్స్ రావు కాబట్టి ఎక్కువగా అందరూ పిల్లలు రోడ్లో ఆడుకుంటూ ఉంటే మేము సరదాగా అలా అందరూ అమ్మలు కూర్చొని మాట్లాడుకుంటూ చాలా బాగుండేది అనమాట. టైం పాస్ చాలా బాగుండేది. సో ఇప్పుడే పూజీ, ప్రణవ్, సో శీతల వాళ్ళ అబ్బాయి అందరూ కూడా ఆ స్ట్రీట్కి వెళ్తున్నారనమాట. మేము ఫస్ట్ రెంట్కున్న స్ట్రీట్కి వెళ్తూ ఉన్నారు. సో అక్కడ ఒక ఫ్యామిలీని పలకరించి రావడానికి. సో వాళ్ళు వచ్చేటప్పటికి వంట కంప్లీట్ చేసేస్తానని చెప్పి శీతలు వెళ్ళేసి రమ్మని చెప్పింది. ఈ క్లాక్ కూడా చూడండి ఎక్కువగా మనకు రైల్వే స్టేషన్లో కనిపిస్తూ ఉంటుంది కదా. సో అన్నీ చాలా వరకు యాంటిక్ ఐటమ్స్ మెయింటైన్ చేస్తూ ఉందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఉన్న కొద్ది ప్లేస్ను కూడా ఫుల్ డెకరేటివ్ ఐటమ్స్తో నింపేస్తుంది. ఇంకొంచెం సర్దుకోవడం కానీ కొంచెం కానీ తన కాన్సన్ట్రేషన్ వచ్చిందంటే మాత్రం
హైలైట్ అన్నమాట. ఇక్కడ ఏంటంటే ఈరోజు ప్రణవ్ని డిన్నర్కి పిలిచిందని చెప్పాను కదా. సో నేను ఎందుకు పాపం 6 o'clock వచ్చి మళ్ళీ వంట చేసి చాలా టైర్డ్ అయిపోతావు, నువ్వే మా ఇంటికి వచ్చి అంటే, లేదు లేదు నాకు ఎంత టైర్డ్ అయినా కూడా ఇలా ఎవరినైనా ఇన్వైట్ చేస్తే వాళ్ళకి బాగా వండి పెట్టడం ఇష్టం, అందువల్ల మీరు ఇక్కడికే రండి నేను చెప్పింది. సరే మేమేం ఐటమ్స్ చెయ్యము, జస్ట్ నార్మల్ రైస్ పప్పు ఏదైనా చేసే చాలు, ఇంకేమీ వద్దు, ఆల్రెడీ నాన్ వెజ్ తిని తిని బోర్ కొడుతూ ఉంది అని చెప్పి ప్రణవ్ కూడా చెప్పాడు. సో అందువల్ల నార్మల్ అన్నము పప్పు చేయమని చెప్పాం. పాపం తను అప్పటికే అలసిపోయింది కదా, ఎందుకు తను ఇబ్బంది పెట్టడం అని చెప్పి. సో యాక్చువల్గా ఏంటంటే, సో వీళ్ళ గురించి చెప్పాలంటే చాలా వీడియోస్లో, పాత వీడియోస్లో ఉంటాయి. సో ఇదేంటంటే వాళ్ళ నైబర్ అన్నమాట. సో ఆ అబ్బాయి ప్రిపేర్ చేసుకొచ్చాడు, ఇది కిచిడీ లాగా. సో తను కూడా వాళ్ళ ఊరు అబ్బాయే. సో వాళ్ళ వైఫ్ ఏదో ఏదో ఏంటి డెలివరీకి వెళ్ళిందంట, అందువల్ల డిన్నర్ వచ్చి ఇక్కడే చేస్తుంటాడు. సో అబ్బాయి ఏంటంటే ఇంకా ఈ కిచిడి కొన్ని ఐటమ్స్ బాగా చేస్తాడంట. సో అదే అడిగాడంట, అక్క నేను వాళ్ళు వస్తున్నారు కదా మీ ఫ్రెండ్స్, సో నేను కిచిడి చేసుకురానా అని అడిగాడు. సో పాపం మళ్ళీ అబ్బాయికి ఎందుకు ఇలా ఇబ్బంది అంటే, లేదు నా హ్యాపీ చేయడం అంటే ఇష్టం అని చెప్పి తను కిచిడి చేసుకొచ్చి అందరం అది అక్కడ కూర్చొని, సో సారీ ప్రణవ్ కదా, సో అబ్బాయిని కూడా మళ్ళీ చూపిస్తాను. సో అబ్బాయి చేసుకొచ్చాడు. తర్వాత ఇక్కడ ఏంటంటే ఈ క్యాలెండర్లో ఏంటంటే సీతలు అందరి బర్త్డే నోట్ చేసేసి ఉంటుంది. ఆ బర్త్డే రోజు కరెక్ట్గా వాళ్ళకి ఫోన్ చేసి విష్ చేస్తూ ఉంటుంది అనమాట. నాకైతే నా బర్త్డే కూడా నాకు గుర్తుండదు, ఇప్పుడు యూట్యూబ్ పుణ్యమా అని గుర్తు చేసుకుంటూ ఉన్నాం. అంతేగాని ఎప్పుడు ఎవరి బర్త్డే అసలు గుర్తుండదు, నేను ఎవరికి కూడా విష్ చేయను. సో ఎవరైనా చెప్తే తెలిస్తే అప్పుడు విష్ చేస్తూ ఉంటాను. ఇక అన్నం అంతా రెడీ అయిపోయింది. ఇక్కడ ఏంటంటే ఎక్కువగా వీళ్ళ ఇంట్లో వెళ్ళినప్పుడు కింద కూర్చొని తినడమే అలవాటు, వాళ్ళకి అదే ఇష్టం. సో నాకు కూడా ఇష్టం. సో మన ఇంటికి వచ్చినా కూడా గార్డెన్లో ముందుకు ఇంటి ముందు స్థలం ఉంది కదా, అక్కడ కూర్చొని తింటూ ఉంటాం. సో అలా అలా చాలా ఇష్టపడతాం అనమాట ఇద్దరం కూడా. చాలా టేస్ట్ వాళ్ళవి మావి ఒకటిగానే ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ఓన్లీ ఆ ఫుడ్ మాత్రం, వాళ్ళ ఫుడ్ ఉప్పు కారాలు చాలా తక్కువ తింటారు. తర్వాత మన ఐటమ్స్ వాళ్ళకి చాలా స్పైసీగా అనిపిస్తాయి. సో వీళ్ళ హస్బెండ్ మాత్రం కొద్ది రోజులు హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి కొంచెం స్పైసీ తింటారు, కానీ ఈ అమ్మాయి అయితే అస్సలు ఉప్పు సప్పగా ఉంటుంది. కానీ ఈరోజు మాత్రం పప్పు మాత్రం భలే చేసింది, అద్దర కొట్టేసింది. నేనైతే అన్నంతో చాలా ఎక్కువ తిన్నా, అన్నం కూడా పప్పుతో. పప్పు కూడా ఇంత టేస్ట్గా ఉంటుందని నాకు అమ్మాయి చేసిన తర్వాతనే తెలిసింది. సో తనే అనమాట కిచిడీ బాయ్. సో కిచిడీ కూడా బాగుండింది. సో ఈ కాలంలో మగపిల్లలు కూడా ఆడవాళ్ళ కంటే కూడా బాగా చేస్తున్నారు అనిపించింది. సో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి వంట వచ్చు, అలా ఉన్నారనమాట. తర్వాత ఇది నెయ్యి గిన్నె అనమాట, ఏమంటారు, నెయ్యి పాత్ర. సో దీనిలో షేప్ వచ్చి చాలా చూసే ఉంటాం, కానీ ఈ నెయ్యిది మాత్రం నేను ఈ ఫస్ట్ టైం చూస్తున్నా. సో మనం హీట్ చేసినప్పుడు అంతా నల్లగా వచ్చేదా అంటే లేదు అంటుంది. తర్వాత రైస్ పాయసం. సో రైస్ పాయసం మా ప్రణవ్కి చాలా ఇష్టం, శీతల్ చేసింది, అందువల్లనే తన కోసం రైస్ పాయసం చేసింది. నాకు అంత స్వీట్ వద్దని కొద్దిగా తీసుకున్నా. తర్వాత ఇది ఆల్రెడీ ఫుల్ వీడియో, ఓన్లీ ఇది కాస్మెటిక్ బాక్స్ మన నిర్మలారెడ్డి కార్నర్లో సపరేట్ వీడియో కూడా పెట్టాను. ఇప్పుడు ఏంటంటే జస్ట్ ఈ వీడియో చూసే వాళ్ళకి ఇంక్లూడ్ చేస్తున్నాను అనమాట. ఇది వాళ్ళ నానమ్మ ఇచ్చిన కాస్మెటిక్స్ బాక్స్ అంట ఆ కాలంలో. సో ఎన్ని అరలు ఉన్నాయో చూడండి, దీనిలో జ్యువెలరీ కూడా పెట్టుకునే వాళ్ళంట, ఎక్కడికైనా వెళ్తుంటే తీసుకెళ్లే వాళ్ళంట. ఆ మిర్రర్ కూడా చూడండి, ఇన్ని సంవత్సరాలైనా మిర్రర్ కూడా పగిలిపోకుండా అలానే ఉంది. సో అన్నీ ఒక్కొక్కటిగా చూపిస్తుంది ఎన్ని అరలు ఉన్నాయి చూడండి అనేసి. ఈ మేకప్ బాక్స్లో ఈ అరలతో పాటు వాటికి చిన్న లాక్ లాగా కూడా ఉందన్నమాట, అంటే దాన్ని పట్టుకుని తీసుకునే అంత వాటంగా కూడా ఉంది. సో మిడిల్లో ఏంటంటే బ్యాంగిల్స్ అవన్నీ వేసుకునేందుకు ఇలా వుడ్తోనే ఇలా ఇచ్చారనమాట. సో మనం బ్యాంగిల్స్ ఇందులో వేసుకోవచ్చు. తర్వాత చిన్న డ్రాలన్నీ కూడా ఉన్నాయి, చిన్న బాక్స్ లాగా ఉన్నాయి కదా, వీటిల్లో అన్నీ కూడా మనకి ఏమేమి వస్తువులు కావాలో అన్నీ సెట్ చేసేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో. ఆ కొయ్యి కూడా ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా ఉంది ఇన్ని సంవత్సరాలైనా కూడా. తర్వాత మిర్రర్ చూస్తే 3 యాంగిల్స్లో పెట్టుకోవచ్చు అనమాట. ఇలా పెట్టుకోవచ్చు, ఇట్లా పెట్టుకోవచ్చు ముందుకి, తర్వాత సెంటర్లో పెట్టుకోవచ్చు ఇట్లా, మళ్ళీ
వెనకాల మామూలుగా కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో అన్ని వెరైటీ ఇస్తున్నాయి చూడండి. ఈ చిలుకు మాత్రం నార్మల్గా ఉంది, పైన ఒక హ్యాండిల్. సో ఇలా పట్టుకొని తీసుకెళ్లేదానికి వాటంగా ఒక హ్యాండిల్ అన్నమాట. సో ఎంత థింక్ చేసి ఎంత బాగా చేశారో కదా. అదేవిధంగా ఇది చూస్తుంటే మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో పెద్ద భూషాన ఉండేది, అది గుర్తొచ్చింది. అది కూడా సేమ్ ఇలానే అట్లగా ఉండేది. ఇది పెయింటింగ్ అంట. ఇందాక పూజ వాళ్ళు వెళ్ళారు, ఒక నైబర్ వాళ్ళని కలవడానికి అన్నాను కదా, వాళ్ళు పెయింటింగ్ చేసి తనకి గిఫ్ట్ చేశారంట. అది చూపిస్తూ ఉంది. సో ఇలా పెట్టి అక్కడ పెట్టి దానిపైన కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ తను పెట్టుకుందనమాట. సో తను ఇలాంటి వాటిలో చాలా తనకి ఇష్టం కాబట్టి ఆ బాటిల్ కూడా చూడండి, అది యాక్చువల్గా మందు బాటిల్ని పెయింట్ చేసింది తను. సో ఆ పెయింట్ చేసినందువల్ల ఆ లుక్ కూడా చూడండి, నార్మల్ బాటిల్ లాగా కాకుండా కలర్ఫుల్గా చాలా బాగుంది. ఇది వట్టి వేర్లంట. సో దీన్ని కొద్దిగా తడుపుకొని విసనకర్రతో విసురుకుని ఆ గాలి మనం పీల్చినా కూడా మంచిదని అంటే తను తీసుకొచ్చిందంట. ఇది ఏదైనా ఎగ్జిబిషన్లో కూడా దొరుకుతాయి అంటుంది. తను ఏంటంటే చూడండి మంచి అరోమా వస్తుంది అంటుంది. తనేంటంటే మైసూర్లో ఒక ఎగ్జిబిషన్లో తీసుకుందంట. అదే చాలా బాగుందంటే కాలంటే తీసుకెళ్ళు అని చెప్పనింది. అయ్యో వద్దు బాగుంది అని చెప్పాను. మంచి స్మెల్ అనమాట, ఒట్టి వేర్లతో విసనకర్ర అనేది చాలా బాగా అనిపించింది. This is flowers, for that. No, this is that Maharashtra's Tambat, what you call state tree of Maharashtra. Okay. Purple flowers you will have. And this I only put elaichi, one seed. Okay. It looks like a flower. We peel, no, elaichi. Nice creativity. Just put it here with these. Okay, nice. తర్వాత యాలచీలో భలే బాగా పెట్టింది కదా, చాలా బాగా అనిపించింది. సో అదే చెప్పాను తనకి ఇన్నోవేటివ్ థాట్స్ అని. ఇదంతా కూడా వాళ్ళ నానమ్మ వాళ్ళ పుట్టింటి వంట. సో అది వాళ్ళు ఆమె చనిపోయినాక తనకి కావాల్సిన ఓల్డ్ వస్తువులన్నీ తీసుకుంది. అదే అంటున్నాను, దీన్ని నీట్గా క్లీన్ చేస్తే పలపల మెరుస్తూ ఉంటే చాలా బాగుంటాయి అంటే అయ్యో నాకంత ఓపిక అంటుంది. తర్వాత ఇది నేను ఒక కాకరకాయ ఫ్యామిలీకి చెందింది, బాగుంటుంది, టేస్ట్ చెయ్యి, నిన్న చేశాను, నీకు టేస్ట్ చూపిద్దాం అనుకున్నా మర్చిపోయాను, ఇప్పుడు చూపిస్తుంది. నాకు తెలిసి ఆ కాకరకాయ అనుకుంటున్నా నేను. ఇది అప్పుడప్పుడు దొరుకుతుంది, ఎప్పుడు దొరకదు అని చెప్పింది. చాలా బాగుండింది అనమాట ఫ్రై చేసింది. మోస్ట్లీ మీకు తెలుసుంటే చెప్పండి, ఇది ఆ కాకరకాయ కదా, నాకైతే అలానే అనిపించింది అనమాట. తర్వాత ఏంటంటే ఇక తను అల్లిన కొన్ని ఐటమ్స్ చూపించింది. చాలా సంవత్సరాలు, అంటే దాదాపు 15 years బ్యాక్ మొదలుపెట్టి ఇప్పుడు కూడా ఎండ్ చేయలేదంట. ఎప్పుడో ఒప్పుకున్నప్పుడు కొంచెం అల్లుతూ ఉందంట. ఇది వేరేది ఎక్కడో పడి కొంచెం మరక కూడా అయ్యింది, దీన్ని వాష్ చేసి అది పోతే నేను గిఫ్ట్ చేస్తాను, లేదంటే ఇంకంతేనో అంటుంది. ఇలా మనం ఎంత పెద్దది కావాలన్నా అలా అల్లుకోవచ్చంట. అదే అంటది, కష్టం కదా ఇంత చిన్నగా అల్లాలంటే అని. అంటే ఏం లేదు, ఏముంది, జస్ట్ డిజైన్ ఒక్క సెట్ చేసుకున్నామంటే ఇంకా ఈజీనే, అదేం కష్టం కాదు, నీకు కావాలంటే కూడా నేను నేర్పిస్తాను, నువ్వైతే ఒక 10 minutes నేర్చేసుకుంటావు అంటుంది. అయ్యో నాకు అంత ఓపిక లేదులే ఇప్పుడు. మేమైతే చిన్నప్పుడు ఎన్ని రకాల ఐటమ్స్ చేసేవాళ్ళము, కుట్లు కావచ్చు, అల్లికలు కావచ్చు, వాల్ పెయింటింగ్స్ కావచ్చు, అన్నీ కూడా సరదాగా భలే ఒకరి మీద ఒకరు వాదులు పెట్టుకొని ఇది 2 daysలో అయిపోవాలా, 3 daysలో అయిపోవాలా అలా అనుకుంటూ చేసేవాళ్ళం. చూడండి ఎంత బాగుందో కదా. ఇది ఎక్కడ వేసుకున్నా కూడా అందంగా ఉంటుంది. ఆ హాల్లో కూడా కొంతమంది పెద్ద హాల్ ఉంటే సెంటర్లో అట్రాక్టివ్గా ఆ సెంటర్ పాయింట్ చూసి అలా మ్యాట్ లాగా వేస్తూ ఉంటారు. అదే థ్రెడ్ కూడా తెగదు, బాగుంటుంది. కాకపోతే మధ్యలో ఏదైనా డిజైన్ డిస్టర్బ్ అయిందంటే మాత్రం ఒక్కరో కట్ అయితే మొత్తం మనం చుట్టూ వెళ్తాం కాబట్టి కొంచెం ఆ పార్ట్ వరకు ఊడిపోద్ది అంటుంది. సో చాలా బాగా అనిపించింది. అదేవిధంగా చిన్నవి పింక్తో కూడా, పింక్ కలర్ థ్రెడ్తో కూడా చేసింది అనమాట. అది కూడా బాగా అనిపించింది అనమాట. సో డిజైన్ దగ్గర చూస్తే తెలుస్తుంది అంటది. చూడండి ఇది. సో ఇది కూడా సేమ్ ఇందాక దానిలాగే ఎంత పెద్దది కావాలన్నా అలా అటాచ్మెంట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఇవి మనం కాఫీ కప్స్ పెట్టుకోవడానికి అలా కూడా వాడుకోవచ్చు అంటుంది. సో ఇంత కష్టపడి అల్లి మనకు అది మధ్యలో ఎప్పుడైనా కట్ అయినప్పుడు చాలా బాధ అవుతుంది, అలా చాలా కట్ అయ్యాయి అని చెప్తూ ఉందన్నమాట తను. సో మొత్తానికి అన్నీ వాళ్ళ ఇంట్లో ఉన్న యాంటిక్ థింగ్స్ అన్నీ కూడా ఒకసారి చూపిస్తూ, తను చేసినవన్నీ కూడా ఒకసారి చూపిస్తూ ఉంది. ఇంకా
తర్వాత మేము భోజనం చేసిన తర్వాత బయట వెళ్దాం, ఐస్ క్రీమ్ తిందాం. ఇక్కడ బెంగళూరులో న్యాచురల్స్ అనే ఒక ఇది ఉంది, షాప్ ఉంది. చాలా బాగుంటాయి ఐస్ క్రీమ్స్ అయితే, చాలా టేస్టీగా ఉంటాయి. సో మీకు న్యాచురల్స్ గురించి తెలుసుంటే ఆ టేస్ట్ మీకు తెలిసే ఉంటుంది. సీతాఫల్ కానీ, కోకోనట్ కానీ, అవి మా ఫేవరెట్ అనమాట. అన్ని ఫ్రూట్స్ సంబంధించినవి ఉంటాయి. ఇప్పుడు ఈరోజేమో కుల్ఫీ ఆర్డర్ చేశారు. కుల్ఫీ ఆర్డర్ చేసినప్పుడు నాకు ఎందుకో కుల్ఫీ అంత నచ్చదు, ఎగ్గుట్టుగా ఉంటుంది. కానీ పాట్స్లో సెరామిక్ పాట్స్ ఇచ్చి ముచ్చటగా ఉన్నాయి పాట్స్. సో పాట్స్ను కూడా డెకరేటివ్ ఐటమ్స్గా వాడేస్తుంది అనమాట తను పెయింట్ చేసి. ఇట్లా కూడా చేస్తారా? సో తను కూడా డయాబెటీస్ కాబట్టి కొంచెం సగం తీసుకుంటాను, దీన్ని ఈ విధంగా కట్ చేస్తున్నారు. సీతాఫల్ ఐస్ లాగా వచ్చింది ఇది. సో దానికి నవ్వుకుంటూ ఉన్నాం. సో మొత్తానికి బాగా ఎంజాయ్ చేసి ఇంటికి రిటర్న్ అయిపోయాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో ఎలా ఉంది చెప్పండి.